శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు సాయంకాలం 6 దాటిన తర్వాత పసుపు నీటితో ఇలా చేస్తే చాలు, 1 గంటలోనే మీరు కోరుకున్న మనిషి అయినా, డబ్బైనా సరే తప్పకుండా మీ వశం అవుతాయన్నమాట. ఈరోజు రహస్యంగా 1 గ్లాసు నీళ్ళతో ఇలా చేస్తే చాలు, మీకుండేటటువంటి సమస్యలన్నీ కూడా పోతాయి. ఈరోజు ఎవరైతే పసుపు నీళ్ళతో ఈ పరిహారం చేస్తారో వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయని పరిహార శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి మీరు కూడా ఈ పసుపు నీళ్ళతో ఈ పరిహారం చేసుకుని మీరు కోరుకున్న మనిషిని కానివ్వండి, లేదంటే కోరుకున్నంత డబ్బును కానివ్వండి, ఏదైతే మీ మనసులో కోరుకుని ఈ పసుపు నీళ్ళతో ఈరోజు సాయంకాలం ఈ రహస్యంగా పరిహారం చేస్తారో మీరు కోరింది కోరుకున్నట్లుగా దక్కించుకోండి. అయితే చాలామంది కూడా ఈ రోజుల్లో రకరకాలుగా సమస్యలు వస్తూ ఉన్నాయి. అంటే ప్రేమించిన వారు మోసం చేసి వెళ్ళిపోయారనే దిగులుతో, బాధతో ఉంటారు. అసలు మోసం ఎందుకు చేస్తారో, మీరెందుకు మోసపోతారు, వారెందుకు మోసం చేస్తారనే విషయం చూసుకున్నట్లయితే, ముందుగా చాలా బాగా ప్రేమించుకుంటారు, ఒకరినొకరు అర్థం చేసుకుని చాలా సంతోషంగా ఉంటారు. కానీ మీ మధ్యలో 3వ వ్యక్తి రాకతో, అది స్నేహితులైనా, లేదంటే చుట్టాలైనా, లేదంటే కుటుంబ సభ్యులైనా, ఎవరో ఒకరు 3వ వ్యక్తి రాకతో ఆ అమ్మాయి నీకు తగదు, లేదంటే ఆ అబ్బాయి నీకు తగడు అని కుటుంబ సభ్యులు కానీ, లేదంటే స్నేహితులు కానీ, చుట్టాలు కానీ, బంధువులు కానీ, ఎవరో ఒకరు, అంటే ఇరుగు పొరుగు వారు కానీ ఎవరో ఒకరు మీ పైన చెడుగా వారికి చెప్తూ ఉంటారనమాట. కానీ వారు అదే నిజమని చెప్పి నమ్మి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి మీకు చెప్పకుండానే మిమ్మల్ని అర్ధాంతరంగా వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీరు మాత్రం వాళ్ళని తలుచుకుంటూ, వారే మాకు కావాలి, వారు మా జీవితంలో ఉంటే మేము సంతోషంగా ఉంటాము, వారు లేని జీవితాన్ని మేము ఊహించలేమని బాధపడుతూ ఉంటారనమాట. అటువంటి వారు, అలాంటి వాళ్ళని మీ వశం చేసుకోవడానికి, మీ సొంతం చేసుకోవడానికి మీరు చిన్న పరిహారం చేసుకుంటే చాలు. మీకున్నటువంటి దోషాలు, మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు, మీ ఇంట్లో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి, మీరు కోరుకున్నవారు, అంటే మీ కోరుకున్న వ్యక్తిని ఎవరైతే మీరు తలుచుకుంటూ ఈ యొక్క పసుపు నీటితో ఈ పరిహారం చేస్తారో వారు తప్పకుండా మీరే కావాలంటూ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారనమాట. మీకు ఫోన్ అయినా చేస్తారో, లేదంటే మెసేజ్ అయినా చేస్తారో, మీరు ఫోన్ చేసినా సరే వాళ్ళు లిఫ్ట్ చేస్తారనమాట. అంతటి అద్భుతమైనటువంటి పసుపు నీటితో ఈ పరిహారం చేయడం వల్ల మీకున్నటువంటి సకల దోషాలు, కష్టాలు, సమస్యలు, బాధలు అన్నీ కూడా తొలగిపోయి మీరు కోరుకున్న వ్యక్తితో సంతోషంగా జీవించగలుగుతారు. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ, దిష్టి దోషాలు ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య చీటికి మాటికి, అంటే ఇంట్లో ఎటువంటి గొడవలు లేకపోయినా సరే బయట వారి గొడవలైనా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటూ, వాదించుకుంటూ ప్రతి నిత్యం కూడా మనశ్శాంతి లేకుండా చేసుకుంటూ ఉంటారనమాట. అలాంటి వారు కూడా ఈ పసుపు నీటితో ఈరోజు సాయంకాలం 6 నుంచి 9 లోపు రహస్యంగా ఈ పరిహారం చేసుకుంటే మీకున్నటువంటి, మీ ఇంట్లో ఉన్నటువంటి సకల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అప్పుల సమస్యలైనా, ఆర్థిక సమస్యలైనా, అనారోగ్య సమస్యలైనా, పిల్లలు మీ మాట వినకపోవడమైనా, ఎలాంటి దోషాలు ఉన్నా సరే తప్పకుండా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీరు కోరుకున్నవి మీ సొంతమయ్యి మీరు మనశ్శాంతిగా ఉండగలుగుతారనమాట. అటువంటి అద్భుతమైనటువంటి పసుపు నీటితో పరిహారం ఇప్పుడు ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ పరిహారానికి 1 గాజు గ్లాసు తీసుకోండి. పరిహారానికి ఎక్కువగా గాజు పాత్ర మాత్రమే తీసుకోవాలి. అయితే 1 గాజు గ్లాసు తీసుకొని అందులో నిండుగా నీరు వేసి 1 స్పూన్ అంత పసుపును పోసేయండి. అందులోనే 7 మిరియాలను కూడా వేసేయండి. ఆ తర్వాత 1 ఎండు మిరపకాయ కూడా తీసుకొని 2 ముక్కలుగా చేసేసి ఈ నీటిలో వేసేయండి. ఈ నీటిని బాగా కలిసేలా మిక్స్ చేసిన అనంతరం ఆ గ్లాసును మీ చేతితో పట్టుకొని మీ యొక్క సంకల్పం చెప్పుకోండి. మేము కోరుకున్న వ్యక్తి మా సొంతం అవ్వాలి, ఎప్పట్లాగే మేము కోరుకున్న వ్యక్తితో సంతోషంగా, ఆనందంగా ఉండాలని మీ మనసులో సంకల్పం అయితే చెప్పుకోండి.
మేము కోరుకున్నవారు మా సొంతమవ్వాలి. ఇదివరకట్లా సంతోషంగా వారితో జీవించాలని, లేదంటే డబ్బు కోసమైతే డబ్బు ఏదో ఒక విధంగా మా యొక్క అంటే మాకు వచ్చి మాకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోవాలని మీరు ఆ గ్లాసులో ఉన్నటువంటి నీళ్లను మీ తల చుట్టూ 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో తిప్పుకోండి. అలా తిప్పుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఆ గ్లాసుతో ఉన్నటువంటి నీళ్ళు ఏదో ఒక మూలన ఉంచేయండి. ఆ రాత్రంతా అలా ఉంచిన తర్వాత మరుసటి నాడు ఉదయమే శుభ్రంగా మీరు స్నానం చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఆ నీటిని తీసుకుని వెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ, ఎవరు తాకని ప్రదేశంలో కానీ, చెట్టు మొదట్లో కానీ, పారే నీటిలో కానీ వేసేయండి. ఇలా వేసి మీ ఇంట్లో కాలు చేతులు కడుక్కొని ఆ గ్లాసును కూడా శుభ్రంగా కడుక్కొని ఇంటికి వచ్చేయండి. ఇలా ఈ పరిహారం చేసిన 1 గంటలోనే మీరొక అంటే ఫలితం చూసి ఆశ్చర్యపోతారనమాట. మీరు కోరుకున్న వారి నుంచి ఒక ఫోన్ కానీ, మెసేజ్ కానీ, లేదంటే ఏదో ఒకటి మీరు ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయడం కానీ, ఏదో ఒక అద్భుతాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం చేసుకోండి. పసుపు నీటితో ఈ నమ్మకంతో ఈ పరిహారం చేసుకుని మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.